ప్రతి ఉదయమున ఆయన కృప, ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను మనకు కనబరుస్తున్న ఆ మహాదేవుని మహోన్నతుని నామంను కీర్తించుచు మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 11వ అధ్యాయం 14 నుంచి 26 వచనాల వరకు. ఈ లేఖన భాగంలో యేసుప్రభు వారు దయ్యాన్ని వెళ్లగొట్టిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే అది చూసిన జనసమూహాలు ఆయన చేసిన కార్యానికి ఆశ్చర్యపోయారు. అయితే వారిలో కొందరు అన్నారు, ఈయన దయ్యంల అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యంలను వెళ్లగొడుతున్నారు అని. ఇంకొందరేమో ఆయన్ని శోధిస్తూ పరలోకం నుండి ఒక సూచక్రియను చూపించమని అడిగారు. అప్పుడు ప్రభు సమాధానం ఇచ్చింది ఏంటంటే, తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లేది కూడా నిలిచి ఉండదు, అది కూలిపోతుందని చెప్పారు. అంటే సాతాను వెళ్లగొడితే సాతాను రాజ్యం ఎలా నిలుస్తుంది అని ప్రభు అంటున్నారు. ఈ లేఖన భాగంలో ప్రభు 2 రాజ్యాలను గురించి ప్రస్తావించారు. ఒకటి సాతాను రాజ్యం గురించి 18వ వచనంలో, 2 దేవుని రాజ్యాన్ని గురించి 20వ వచనంలో. నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నడలా నిశ్చయముగా దేవుని రాజ్యం యొద్దకొచ్చి ఉన్నది అని 20వ వచనంలో ప్రభు అంటున్నారు. ఈ లోకంలో ఈ 2 రాజ్యాలు ఉన్నాయి. మనుషులందరూ ఈ రెండిట్లో ఏదో ఒక రాజ్యంలో ఉన్నవారే. దేవుని దృష్టికి భూమి మీద ఈ 2 రాజ్యాలే ఉన్నాయి. కాబట్టి మనుషులు ఉంటే దేవుని రాజ్యంలోనూ, లేకపోతే శత్రువు గవిని అయిన సాతాను రాజ్యంలోనూ ఉన్నారు. దేవుని దృష్టికి 2 తెగలు, ఒకటి విశ్వాసులు, 2 అవిశ్వాసులు. ఇక్కడ సాతాను రాజ్యాన్ని నేను కావాలనే శత్రువుల గవిని అని అన్నాను, ఎందుకంటే సాతాను గురించి శత్రువుగానే వర్ణించబడ్డాడు. అతని రాజ్యంలో ఉన్న వారందరూ శత్రువుల గవనిలో ఉన్నట్లే. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశారు, నీ సంతానపు వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు అని. ఈ వాగ్దానము భౌతికంగా ఇశ్రాయేలు రాజ్యానికి నెరవేరినప్పటికీ ఆత్మీయంగా అంటే స్పిరిచువల్ గా అది క్రీస్తులో నెరవేరింది. ఇలా శత్రువు చేత పట్టబడిన ప్రతి వారిని యేసయ్య విడిపించి తన స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ పరిచర్య ఇంకా యేసుక్రీస్తు సంబంధుల చేత జరుగుతూనే ఉంది. ఇంకా ఆ వాగ్దానము నెరవేరుతూనే ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని. ఇంకా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని రాయబడింది. దేవుడు ఈ లోకంలో ప్రతి వారిని సాతాను రాజ్యం అంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తన రాజ్య నివాసులుగా చేయడానికి ఎంతో ఇష్టం. అయితే దానికి సహకరించిన వారు మాత్రమే ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల పొందుకుంటారు అనేది మనము గ్రహించాలి. ఇక్కడ సహకరించటం అంటే ప్రభుతో సమ్మతించటం, ఆయనతో ఏకీభవించటం, ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఆయన చేసిన కార్యము నా కొరకే అని నమ్మడం. ఇది మనం గమనించాలి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకి రక్షణ కలుగు చేసెను అని లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనంలో మనం చదువుతాం. అయితే వీటన్నిటిని బట్టి మనకు క్లియర్ గా తెలుస్తుంది, ఈ లోకంలో 2 రాజ్యాలున్నాయి. భౌతికంగా నేను మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ రెండిట్లో ఏదో ఒక దానిలో ఉంటారు. ఇవి కాకుండా అటు ఇటు గాని మధ్య ప్రదేశం ఏదీ లేదని గుర్తించాలి. ఒకరు దేవుని రాజ్యంలో ఉన్నారో సాతాన్ రాజ్యంలో ఉన్నారో తెలియజేసే ఒక విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. క్రీస్తు పక్షంగా ఉండకపోతే క్రీస్తుకు విరోధి, క్రీస్తుతో కలిసి సమకూర్చుని వాడు చెదరగొట్టువాడు అని. అయితే మనం ప్రభు పక్షంగా ప్రభుతో కలిసి సమకూర్చే వారిగా ఉన్నామా, లేకపోతే ఆయన పనిని చెదరగొట్టే వారిగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కొందరు వ్యక్తిగతంగా క్రీస్తుతో మంచి సహవాసంలో ఉంటారు, కానీ సంఘంలోనికి వచ్చేసరికి సంఘాన్ని పాడు చేసేవారిగా ఉంటారు. కొందరు సంఘంతో చాలా బాగుంటారు, కానీ వ్యక్తిగతంగా క్రీస్తులో సహవాసం ఉండదు. ఈ రెండిటిని సమతుల్యతతో మనం చూడాలి. సంఘ క్షేమము కొరకు, సంఘంలో ఐక్యత కొరకు, సంఘంలో సమాధానం కొరకు పనిచేస్తున్నామా, లేకపోతే సంఘాన్ని విభజించాలని ప్రయత్నం చేస్తున్నామా? వ్యక్తిగతంగా మనం మంచివారమే కావచ్చు, కానీ సంఘముకి మన వల్ల ఏ ప్రయోజనం లేనప్పుడు నిజంగా మనం క్రీస్తు శరీరంలోని భాగస్థులం కాము అనే సంగతిని గుర్తు పెట్టుకోవాలి. అందుకని సంఘానికి ఏది క్షేమమో, ఏది ప్రయోజనమో అదే మనకు మంచిదని పౌలు చెప్తున్నాడు. ఆయన పని ఆయన ఇష్ట ప్రకారం చేయకుండా మన ఇష్ట ప్రకారం చేస్తే ఆ పనిని చెదరగొట్టినట్లే. ఎందుకంటే దేవుని పని దేవుని క్రమంలోనే జరగాలి. అప్పుడే దానికి దేవుడు ఆశించిన ఫలము లభిస్తుంది. అలా కాకుండా మనం ఇష్టం వచ్చిన రీతిలో ఆ పనిని చేసినట్లయితే తగిన ఫలాన్ని మనం చూడం. మనది వృధా ప్రయాసే అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన మార్గాలు వేరు, మన మార్గాలు వేరు. యెషయా పుస్తకం 55వ అధ్యాయంలో ప్రభువు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అందుకే మనం ఆయన తలంపును తీసుకోవాలి, ఆయన ఆలోచనతో మనం నడుచుకోవాలి. ఇంకా 24 నుండి 26
వచనాలు చూస్తే అక్కడ రాయబడింది, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరులేని చోట్ల తిరిగి విశ్రాంతి దొరకక నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినట చూచి వెళ్లి దానికంటే చెడ్డమైన మరి 7 ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంటాయి. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కన్నా చెడ్డదవుతుంది అని ప్రభు చెప్తున్నారు. ఒకసారి శత్రువు చేతుల నుంచి విడిపించబడిన తర్వాత మనల్ని మనం దేవుని సంగతులతో నింపుకోకపోతే, ఖాళీగా ఉంచుకుంటే, దేవుడిచ్చే వాటితో మనం నింపబడకపోతే మరలా మన పరిస్థితి పూర్వమున్న స్థితి కన్నా ఘోరంగా ఉంటుంది అని ప్రభు అంటున్నారు. అయితే ఒక వ్యక్తి దేనితో నింపబడాలని వాక్యం చెప్తుందో మనం గమనించాలి. అప్పుడు మనం పరీక్షించుకోవటం తేలిగ్గా ఉంటుంది. ఒక వ్యక్తి దేనితో నింపబడాలని వాక్యం సెలవిస్తా ఉందంటే మొట్టమొదటిగా పరిశుద్ధ ఆత్మతో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ విషయాన్ని చూస్తాం. 2 క్రీస్తు వాక్యంతో నింపబడాలని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. 3 ప్రేమతో రోమీలకు రాసిన పత్రిక 5:5లో మనం గమనిస్తాం. 4 నీతి ఫలములతో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:11లో ఈ విషయాన్ని మనం చదవగలం. 5 సమాధానముతో కొలసీలకు రాసిన పత్రిక 3:15లో మనం చూస్తాం. అక్కడక్కడ వ్రాయబడిన వాటినన్నింటినీ తీసుకుని వచ్చి ఎందుకు చెప్పాను అనంటే, నిజంగా ఎవరైనా అసలు నా హృదయం దేనితో నింపబడాలని ప్రభు ఇష్టపడుతున్నారు అని తెలుసుకోవాలి అని అనుకుంటే వారికి సౌకర్యంగా సులభంగా ఉంటుందని, వారు అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుందని ఇవన్నీ కలిపి నేను ఇక్కడ చెప్పాను. నిజంగా దేవుని కొరకు బ్రతకాలి అని అనుకున్న వారు, నా హృదయపు సింహాసనం మీద దేవుడే కూర్చోవాలి అని అనుకున్న వారు ఆలోచిస్తారు ఈ విషయాలను. నా హృదయం దేనితో నింపబడితే మరలా సాతాను ప్రవేశించకుండా ఉంటాడు అని. అలాంటి వారి సౌలభ్యం కోసం ఈ లిస్ట్ ఇచ్చాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా వింటున్న వారు, ఆత్మ సంగతులు గ్రహించలేని వారు అనుకుంటారు ఇదంతా ఒక థియరీ లాగుంది, ప్రాక్టికల్ గా ఇది ఎట్లా సాధ్యమని. కానీ నిజంగా ప్రాక్టికల్ గా దేవునితో, దేవుని వాక్యానుసారంగా జీవించాలి అనుకున్న వారైతే అసలు దేనితో నా హృదయం నింపబడితే సాతాను మళ్ళీ రాకుండా ఉంటాడు అనేది తప్పకుండా అన్వేషిస్తారు. వారి ప్రయోజనార్థమై ఈ సంగతులన్నీ నేను రాశాను. దేనితో నింపబడాలి అనేది తెలుసుకున్నాం కదా, ఇంకా వాటి కోసం ప్రయత్నం చేస్తే దేవుడు మన ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదిస్తారు. ఇదేదో మన సొంతంగా వీటిని మన హృదయంలో నింపేసుకుందాం అని అనుకుంటే అది పొరపాటే. మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తారు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటున్నారు, నీవు చేయు ప్రయత్నములన్నిట్లో దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును అని. ఆ వాగ్దానం మనకుంది కాబట్టి మనల్ని మనం ఆత్మతో, వాక్యంతో, ప్రేమతో, నీతి ఫలములతో, సమాధానంతో నింపుకోకపోతే మనల్ని మనం చాలా డేంజర్ కి అప్పగించినట్లే. ఈ వాగ్దానం ఉంది గనుక మనము వాటి కోసం ప్రయత్నం చేస్తే, వాక్యంతో నింపుకోవడానికి, ఆత్మతో ఎల్లప్పుడూ నింపబడి ఉండడానికి, ప్రేమతో, నీతి ఫలములతో, సమాధానంతో మనం నింపుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన మనకు దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తారని సెలవిచ్చారు. సో మన ప్రయత్నాలన్నిటినీ ఆయన ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తారు. అందుకే వాక్యము కరెక్ట్ గా తెలియడం ఎంత ముఖ్యమో దాన్ని బట్టి బ్రతకడానికి ప్రయత్నించడం అంతకంటే ముఖ్యం. కాబట్టి ఎప్పటికప్పుడు మన హృదయం దేనితో నింపబడి ఉందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మన హృదయం వాక్యంతో నింపబడకపోతే మన నోరు వాక్యాన్ని గురించి మాట్లాడలేదు. ఒకవేళ సమాధానంతో నింపబడి ఉండకపోతే మనము సమాధానంగా మాట్లాడలేం, సమాధాన పరిచే వారంగా ఉండలేం. మనం చేసే క్రియలు, మన నోటి నుంచి వచ్చే మాటలను బట్టి మనకు అర్థమవుతుంది మన హృదయంలో ఏముంది అనేది. ఇంకా ముగింపులో ఈ వాక్య భాగం అంతా కూడా మనకు ఒక స్పష్టమైన సత్యాన్ని బోధిస్తుంది. ఈ లోకంలో మధ్యస్థానం అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఉంటే దేవుని రాజ్యంలోనో లేదా సాతాను రాజ్యంలోనో ఉన్నవారే. ఒకసారి క్రీస్తు ద్వారా విడిపించబడిన తరువాత ఖాళీగా ఉండటం అనేది అత్యంత ప్రమాదకరం అని ప్రభువు ఈ లేఖన భాగం ద్వారా మనకు నేర్పించారు. ఈ రోజు దేవుడిచ్చే వాటితో నింపుకోకపోతే శత్రువు మరింత బలంగా తిరిగి వస్తాడు. అందుకే మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో, వాక్యముతో, ప్రేమతో, నీతి ఫలములతో, సమాధానంతో నింపబడి ఉండాలి. హృదయం దేనితో నిండి ఉంటుందో అదే మన మాటల్లో, ప్రవర్తనలో, జీవనంలో బయటపడుతుంది. కాబట్టి వాక్యాన్ని కేవలం తెలుసుకోవడమే కాదు, దాని ప్రకారం జీవించడమే నిజమైన క్రైస్తవత్వం, శిష్యత్వం అని మనము గమనించి దాని ప్రకారం బ్రతుకుదాం. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నీ కృప అనుక్షణము మా మీద అత్యధికంగా చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. దేవా, ఈ రోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి, మా హృదయాలు ఎప్పుడు కూడా పరిశుద్ధ ఆత్మతో నింపండి నాయనా. నీ వాక్యముతో నింపుకునేటట్లుగా మాకు వాక్యం చదివే శ్రద్ధ పుట్టించమని, బుద్ధి కలిగించమని, అయా నీ వాక్యము వినునట్లు వినుబుద్ధిని కూడా పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమతో మా హృదయాలు నింపమని వేడుకుంటున్నాం. నీతి ఫలములతో, సమాధానముతో నింపి మమ్మల్ని నీ సన్నిధిలో నీ శిష్యులుగా, అయా నీవు మమ్మల్ని నీ శిష్యులుగా ప్రకటించగలిగే స్థితి, స్థాయి మాకు దయచేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాల్
బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.